Sam Curran fantastic knock ఆడి అవుట్ అయ్యాడు. ఫినిష్ చేద్దాం అన్నాడు ఈ ఓవర్లోనే. Can you believe it? డేవిడ్ వార్నర్ క్యాచ్ డ్రాప్ చేశాడు. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? అది ఈసారి లేదు, కుదరదు, కాదన్నాడు లివింగ్స్టన్. స్టైల్లో ఫినిష్ చేశాడు. ఫస్ట్ డబుల్ హెడర్ ఆఫ్ ది సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జరిగాయి. మొదటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వల్ల కొత్త హోమ్ గ్రౌండ్ లో ఓడించారు. రిషబ్ పంత్ కమ్బ్యాక్ చూసాం. రెండో మ్యాచ్ లో ఇట్ వాస్ అ బ్యాటిల్ ఆఫ్ ద బిగ్ హిటర్స్, రసెల్ వర్సెస్ క్లాసన్. ఇండివిజువల్ గా క్లాసన్ ఇంకా ఎక్కువ బ్రిలియంట్ గా అనిపించినా కూడా రసెల్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ కేకేఆర్ కి మొదటి గెలుపు అందించింది. అఫ్ కోర్స్ హర్షిత్ రాణా కూడా హెల్ప్ చేశారు లాస్ట్ ఓవర్ లో. ఇలా ఫినిష్ అయిపోయింది ఫస్ట్ డబుల్ హెడర్ ఆన్ దిస్ సాటర్డే ఆఫ్ IPL 2024. దీంతో పాటుగా ఇంకో డబుల్ హెడర్ ఉంది ఆన్ ద సండే. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. హాయ్, వెల్కమ్ టు సమ్ టేల్స్. నమస్కారం, నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్ చూసుండకపోయి ఉంటే, మొట్టమొదటిసారి వస్తుంటే, ఇంతకుముందు గతంలో వచ్చినా కూడా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అది చేస్తే కనుక మన సమ్ టేల్స్ ఫ్యామిలీ ఇంకాస్త పెరుగుతుంది. ఏం జరిగిందిరా ఈ డబుల్ హెడర్ లో అంటే, 2 మ్యాచ్లు జరిగాయి. చక్కచకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 4 మ్యాచ్ల గురించి మాట్లాడాలి. మరీ పెద్దగా చేస్తే లెంత్ ఎక్కువైపోయింది భయ్యా అంటున్నారు. మరీ షార్ట్ గా చేస్తే ఈనాడు పేపర్లో ఇచ్చినట్టు రివ్యూ ఇస్తున్నాం, మాకెందుకు ఇది అనాలిసిస్ చేయమని అంటున్నారు. చాలా డిమాండింగ్ గా మారిపోయారు సుమి. అయినా కూడా మీ ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ గేమ్ వాజ్ ఎ హోమ్ గేమ్ ఫర్ పంజాబ్ కింగ్స్. కొత్త గ్రౌండ్ వాళ్ళకి ముల్లన్పూర్ అనే ఏరియాలో గ్రౌండ్ లో వాళ్ళు మ్యాచ్ ఆడారు. 36 వెన్యూ ఇది IPL లో. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ వాస్ రిషబ్ పంత్స్ కమ్బ్యాక్. రిషబ్ పంత్ ఎలా కమ్బ్యాక్ చేస్తాడు, ఎలా ఆడతాడు, ఆ పాత రిషబ్ పంత్ ని చూస్తామా, ఇవన్నీ ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. హిస్ కమ్బ్యాక్ వాజ్ బ్రీఫ్ విత్ ద బ్యాట్. ఫీల్డ్ లో ఉన్నాడు, కీపింగ్ చేశాడు, క్యాప్టెన్సీ చేశాడు, అంతా బాగానే అనిపించింది. బ్యాట్ తోటి కూడా అంత ఫ్లాంబాయింట్ గా ఆడలేదు. ఒక మంచి కవర్ డ్రైవ్ చూసాం, కొన్ని స్వీప్స్ రివర్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ, రిషబ్ పంత్ లుక్డ్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్. కాస్త స్లిమ్ డౌన్ అయ్యాడు, కాస్త వెయిట్ లూజ్ చేసుకున్నాడు. దాంతో ఏంటంటే డెబ్యూ చేసినప్పుడు ఇలాంటి రిషబ్ పంత్ ని చూసాము, ఇండియాకి డెబ్యూ చేసినప్పుడు IPL మొదట్లో కనిపించినప్పుడు అలాంటి రిషబ్ పంత్ మళ్ళీ కనిపించాడు. విచ్ ఐ థింక్ ఇస్ అ గ్రేట్ సైన్. బికాజ్ ఇంజురీకి ముందర కూడా కాస్త వెయిట్ పుట్ ఆన్ చేసినట్టు కనిపించింది. ఆ పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ బెడ్ రెస్ట్ అండ్ ఆల్ దాట్, ఆ సర్జరీ ఇంకొంచెం వెయిట్ పుట్ ఆన్ చేశాడు. బట్ కాలక్రమేణా NCL లో వర్క్అవుట్ చేస్తూ 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 ఫిట్నెస్ రీగెయిన్ చేస్తున్న ఈ క్రమంలో తన వెయిట్ కూడా లూజ్ అవడం, కాస్త స్లిమ్ అవడం, ఫిట్ గా కనిపిస్తున్నాడు. మంచిది కుర్రాడికి. అండ్ హోప్ఫుల్లీ ఇలా వెరీ గుడ్ IPL సీజన్ అహెడ్. మ్యాచ్ లో ఏం జరిగిందిరా అంటే, మొదట బ్యాటింగ్ చేస్తూ స్టార్ట్స్ దొరికే కానీ ఎవరు కూడా పెద్ద స్కోర్ చేయలేదు. ఎక్సెప్ట్ ఫర్ లాస్ట్ లో అభిషేక్ పరుల్ వచ్చి ఇంపాక్ట్ సబ్ గా 10 balls లో 32 పరుగులు కొట్టాడు కాబట్టి 174 స్కోర్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్. అది కూడా వచ్చిండేది కాదు. వార్నర్ కు మంచి స్టార్ట్ దొరికింది. బట్ తన ఏమన్నా ఎక్కువసేపు ఆడతారంటే అది జరగలేదు. అందరూ అలా వచ్చారు, స్టార్ట్ తీసుకుని అవుట్ అయిపోయారు. రిషబ్ పంత్ అదే పరిస్థితి. సో బట్ ఎక్సెప్ట్ ఫర్ అభిషేక్ పరుల్ ఎవరు పెద్దగా ఇంపాక్ట్ అన్నట్టుగా చూపించలేదు. సార్థక నామదేవుడు ఎవర్రా అంటే ఆ పొజిషన్ కి అభిషేక్ పరులే. బికాస్ హీ వాస్ ది ఇంపాక్ట్ సబ్ సో టు స్పీక్. ఒక బౌలర్ ని సాక్రిఫైస్ చేశారు బికాస్ దే నీడెడ్ ద ఎక్స్ట్రా బ్యాటర్. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు సరైన నిర్ణయమా కాదా అని డౌట్ వచ్చి ఉండొచ్చు. బట్ తను 32 కొట్టిన తర్వాత 10 balls లో ఫినామినల్ హిట్టింగ్. ఆ యంగ్స్టర్ నుంచి ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేశారు, రన్ స్కోర్ చేయడం. దట్ వాస్ బ్రిలియంట్ ఆన్ హిస్ పార్ట్. సో 174 వాళ్ళు స్కోర్ చేశారు. వెనక్కి వచ్చిన తర్వాత చేజ్ లో పంజాబ్ కింగ్స్ కూడా ఎలా అయితే ఢిల్లీ క్యాపిటల్ స్టార్ట్ చేశారు, వాళ్ళు అలానే స్టార్ట్ చేశారు. అందరికీ స్టార్ట్స్ దొరికాయి, ఎవరు కూడా పెద్ద స్కోర్ చేయలేదు. బట్ ఫర్ శామ్ కరన్ అండ్ లివింగ్స్టన్, వాళ్ళిద్దరూ కూడా శామ్ కరన్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, లివింగ్స్టన్ ఒక 38 రన్తో లాస్ట్ వరకు ఉన్నాడు. అండ్ అదృష్టం వాళ్ళ వైపు ఉండింది కాస్త. అండ్ మంచి నాక్స్ కూడా ఆడారు కాబట్టి పంజాబ్ కింగ్స్ గెలిచారు. ఈవెన్చువల్ గా ఈ మ్యాచ్ లో మేజర్ టాకింగ్ పాయింట్స్ పంత్ కమ్బ్యాక్ మాత్రమే కాబట్టి పెద్దగా దీని మీద టైం స్పెండ్ చేద్దాం అనుకోవట్లేదు. DC ఫ్యాన్స్, పంజాబ్ కింగ్ ఫ్యాన్స్ నన్ను క్షమించగలరు. ఓకేనా? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గేమ్. దిస్ వాస్ ది బిగ్ గేమ్. KKR వర్సెస్ సన్రైజ్ హైదరాబాద్. KKR వాజ్ ది హోస్ట్. ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరుగుతుంది. సన్రైజ్ హైదరాబాద్ విత్ ది న్యూ క్యాప్టెన్, న్యూ ఫారెన్ ప్లేయర్స్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు మొట్టమొదటి మ్యాచ్ ఆడుతూ 4 ఫారెన్ ప్లేయర్స్ తో ఆడతారని పెద్ద క్వశ్చన్ తోటి మ్యాచ్ లోకి అడుగు పెట్టారు. అండ్ దాంట్లో చూస్తే కనుక దే వెంట్ ఫర్ మార్కో యాన్సన్, నాట్ ట్రావిస్ హెడ్, క్లాసన్ మార్కరమ్ అండ్ ప్యాట్ కమిన్స్ తో పాటుగా. సో మార్కో యాన్సన్ కి ఇట్ వాస్ నాట్ ఎ గ్రేట్ గేమ్, విల్ టాక్ అబౌట్ దట్. బట్ దట్ వాస్ ద ఫస్ట్ చాయిస్ 4 ఫారెన్ ప్లేయర్స్ అనమాట. మరి హెడ్ ఎప్పుడు ఆడతాడు, ఎక్కడ ఆడతాడు, ఆడడా అనేది వెయిట్ చేసి చూడాలి. సరే, గేమ్ లో ఏం జరిగిందిరా అంటే, ఇట్ వాస్ బ్యాటిల్ ఆఫ్ ది పవర్ హిట్టర్స్ రసెల్ అండ్ ఆండ్రే క్లాసన్. బ్రిలియంట్ హిట్టింగ్ ఇద్దరి నుంచి కూడా. ఒకళ్ళేమో 64 పరుగులు స్కోర్ చేస్తే ఇంకొకళ్ళేమో 63 పరుగులు స్కోర్ చేశారు. ఒక రన్ తక్కువ క్లాసన్ అండ్ 4 balls ఎక్కువ అనుకుంటా.
కాకపోతే రసల్ 7 సిక్స్లు కొడితే క్లాసెన్ 8 సిక్స్లు కొట్టాడు. రసల్ ఆఖరి ఐ థింక్ 4-5 ఓవర్స్లో 60-70 ఎంతో కొడితే వీళ్ళేమో ఓవర్ నెంబర్ 17, 18, 19లో SRH ఏమో 60కి పైగా రన్ స్కోర్ చేశారు. ఇట్ ఇస్ అ ఫినామినల్ కౌంటర్ అటాక్, ఫినామినల్ రేర్ గార్డ్ యాక్షన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసినప్పుడు KKR ఆ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోవడం, తర్వాత వరుసగా వికెట్లు పడుతూ రావడం, 119 for 6 అక్కడ కలిశారు రింకు అండ్ రసల్. ఈ ఇద్దరు ఆరులు ఉన్నారే, ఎవరిని అవుట్ చేయాలి, ఎవరిని స్ట్రైక్లో ఉంచాలి. రింకు సింగిల్ తీసుకుంటే బెటరా అనుకుంటే రసల్ స్ట్రైక్లోకి వస్తాడు, రసల్ సింగిల్ తీసుకుంటే బెటరా అంటే రింకు వచ్చి 6లు కొడతాడు. ఎట్ట సచ్చేది? వాళ్ళిద్దరి మధ్యన 50 రన్ పార్ట్నర్షిప్, 22 balls కూడా అయిపోయింది, పిచ్చ కూడా కొట్టారు. అసలు రసల్ అయితే భయ్యా వచ్చి రాగానే 6లు కొట్టడం మొదలెట్టాడు. ఒక ఓవర్ మైంక్ మార్కెట్తో వేయించారు, 3 6లు పడ్డాయి ఓవర్లో. ఆర్కులు వేస్తే బుమ్మని కొడితే కిలోమీటర్లు పడ్డాయి. అయితే అదే ఓవర్లో మార్కరం ఆల్మోస్ట్ క్యాచ్ పుల్ ఆఫ్ చేశాడు, లాంగ్ ఆఫ్ లో అనుకుంటా, పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేశాడు. ఇట్ లుక్ లైక్ ఫింగర్స్ బాల్ కిందే ఉన్నాయని. కానీ కాకపోతే ఏంట్రా అంటే ఈ థర్డ్ అంపైర్కి వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ కూడా ఈ డెసిషన్స్, ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రౌండ్ లెవెల్లో ఉండవు, ఇవి కాస్త పైకి ఉంటాయి కదా. సో ఆ పై నుంచి కెమెరా ఇలా కిందకి చూస్తే ఎప్పుడు కూడా ఈ యాంగిల్లో బాల్ ఆ క్లోజ్ కాల్స్ లో గ్రౌండ్ కి టచ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది కూడా మరి థర్డ్ అంపైర్ అయితే నాట్ అవుట్, బాల్ ముందరే బౌన్స్ అయిపోయిన తర్వాత చేతిలోకి వెళ్ళింది అన్నారు. కానీ నాకైతే ఆ క్యాచ్ చూసినప్పుడు, లైవ్ గా చూసినా, రీప్లే చూసినా ఫింగర్స్ ఎక్కడైనా కింద కాస్త ఉన్నాయా అని అనిపించింది. ఎఫర్ట్ వాస్ ఫినామినల్. ఇన్ఫాక్ట్ SRH ఫీల్డర్స్ అందరూ కూడా చాలా మంచి క్యాచెస్ తీసుకున్నారు. మార్కో యన్సన్ అంత పెద్ద ఫ్రేమ్ వేసుకొని కూడా 2 క్యాచ్లు తీసుకున్నాడు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాచ్, ఇంకొకటి డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకున్నాడు. మార్కర్ కూడా ఒక ఫినామినల్ క్యాచ్ తీసుకున్నాడు. మన ప్యాట్ కమిన్స్ కూడా మంచి క్యాచ్ తీసుకున్నాడు పైకి లీప్ చేస్తూ. సో ద క్యాచింగ్ వాస్ ఫినామినల్. మార్కర్ తీసుకున్న రసల్ ది నాట్ క్యాచ్, అవుట్ అయి ఉంటే, క్యాచ్ అయి ఉంటే కనుక బహుశా సీన్ వేరేగా ఉండేది. బికాజ్ రసల్ దాని తర్వాత ఎక్స్ప్లోడ్ అయ్యాడు అంతే. అలా ఆడుతున్నప్పుడు పెద్దగా ఏం చేయలేరు. ఇప్పుడు రసల్ అలా ఫిక్స్ అయిన తర్వాత నేను కొట్టాలని, ఎక్కడేసినా కొడతాడు, ఏం చేసినా కొడతాడు, ఎవరేసినా కొడతాడు. ఫుల్ బీటింగ్ సార్, వాతలు పడిపోయాయి. అంటే ఇది కొన్ని దెబ్బలు కనిపించవు, ఈ దెబ్బలు కనిపిస్తాయి. ఒంటి నిండా వాతలే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్కి. అప్పటిదాకా బాగేసిన వాళ్ళు 119 for 6కి రెస్ట్రిక్ట్ చేసిన వాళ్ళు 208కి వెళ్ళిపోయింది అంటే అర్థం చేసుకోండి ఎంత కొట్టారు అసలు. రింకు సింగ్ ఇవాళ నిజంగా ఎక్స్ప్లోడ్ కాలేదు ఈ మ్యాచ్లో. కాకపోతే రసల్ దాన్ని కవరప్ చేస్తాడు. 64, 65 అయితే కొట్టాడు. ఫినామినల్ బ్యాటింగ్. అండ్ దాంతో 208 స్కోర్ చేసిన తర్వాత 209 వాజ్ అ టార్గెట్ ఫర్ SRH. బౌలింగ్ విషయానికి వస్తే భువి ఇనిషియల్ గా బాగానే బౌలింగ్ చేశాడు, ప్యాట్ కమిన్స్ కూడా బాగానే వేశాడు ఒక వికెట్ తనకి. భువి కొన్ని బాల్స్ బీట్ చేశాడు సాల్ట్ ని కూడా. బట్ ఎక్కడా కూడా మనకి 6 వికెట్స్ పడిన తర్వాత ఏం జరగలేదు. మైక్ మార్కెట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ టు బి ఆనెస్ట్. సో SRH బ్యాటింగ్ వచ్చారు అండ్ పవర్ ప్లే వాజ్ వెరీ గుడ్. 60 పైగా రన్ స్కోర్ చేశారు ఇద్దరు ఓపెనర్స్ కూడా, మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ, హూ కేమ్ యాజ్ ది ఇంపాక్ట్ సబ్. దాని తర్వాత వికెట్స్ పడ్డాయి. ఆ వికెట్స్ పడ్డే క్రమంలో హర్షిత్ రాణా ఉన్నాడే, ఈ సెండ్ ఆఫ్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు వికెట్ వచ్చింది, సెలబ్రేట్ చేసుకున్న బాగానే ఉంది అని చెప్పడం, క్లాస్ అన్ని వెళ్ళిపోమని, ఇదంతా కొంచెం ఎక్స్ట్రా. కొంతమంది ఎక్స్ట్రాలు బాగా చేస్తున్నారు ఈ మధ్య, అవసరం లేని విషయాలు అవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ అండర్స్టాండ్ దట్ మయాంక్ అగర్వాల్ ఎందుకు చేసినట్టు, దాని ముందరే అలాంటి షార్ట్ బాల్ ఒకటి పుల్లు కొడితే ఐ థింక్ ఇట్ వాజ్ రమన్దీప్ బాల్ వరకు చేరుకోలేకపోయాడు, అది డ్రాప్ అయింది. సో ఆ కసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇప్పుడు ఫ్లయింగ్ కామెంటరీలో కూడా అప్పుడున్నా నేను అన్నా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అయితే మయాంక్ అగర్వాల్? కొంచెం సైక్ ఉన్న బ్యాటర్ అనుకో, బ్యాట్ ఇచ్చి కొట్టేయగలడు, అనవసరమైన కాంట్రవర్సీలు, లేకపోతే మీదకి వెళ్ళిపోగలడు, అదొక ఇష్యూ. ఎందుకు రచ్చగొట్టడం ఎందుకు? వికెట్ వచ్చిన తర్వాత బౌలర్ సైలెంట్గా ఉండాలి. సెలబ్రేట్ చేసుకుని టీం సెలబ్రేట్ చేసుకో, ఎందుకు వెళ్ళి బ్యాటర్ని మొహమ్మిల్ ఇలా పెట్టి అని, ఇవే తగ్గించుకుంటే మంచిది నిజంగా. అలాంటి ఒక బ్యాడ్ టేస్ట్ ఒకటి క్రియేట్ అయింది. లాస్ట్లో కూడా క్లాస్ అంత గొప్ప నాక్ ఆడిన తర్వాత అవుట్ అయ్యాడు, నిజమే తను వికెట్ సంపాదించాడు, తన టీం గెలిపించాడు రానా. ఫుల్ మార్క్స్ టీమ్ ఫర్ దాట్. లాస్ట్ ఓవర్లో 6 ఇచ్చిన తర్వాత ఫస్ట్ బాల్లో, తర్వాత 5 balls 2 runs మాత్రమే ఇచ్చాడు, 2 wickets కూడా తీసుకున్నాడు. ఫుల్ క్రెడిట్ టు హిమ్. బట్ ఆ సెండ్ ఆఫ్ అవసరం లేదు. శ్రేయస్ అయ్యర్ వెళ్ళిన తర్వాత క్లాస్ అన్ని సారీ భయ్యా పర్లేదు తట్టుకో కుర్రాడు కదా అని చెప్పి సర్ది చెప్పి పంపించాడు, కానీ అవసరం లేదు అది. సో హర్షిత్ రాణా దీని నుంచి నేర్చుకుంటే బెటర్, బికాస్ క్రికెట్ ఇస్ వెరీ ఫనీ గేమ్ అయ్యో. ఇదేంటంటే మీరు ఒక మ్యాచ్లో వెర్రవిగిపోవచ్చు, నెక్స్ట్ మ్యాచ్లో పాతాళానికి తొక్కేస్తుంది క్రికెట్. ఇట్స్ హాజ్ అ వెరీ మీన్ స్ట్రీక్ టు ఇట్. లెవెల్ చేసేస్తుంది, హీరోని కాస్త జీరోని చేసేస్తుంది. చాలా సందర్భాల్లో చాలా మంది జరిగింది, గొప్ప వాళ్ళకే జరిగింది. హర్షిత్ రాణా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, మరి నేను తోపుని అని ఫీల్ అవ్వకూడదు ఎప్పుడు. ది గేమ్ ఇస్ ఆల్వేస్ బిగ్గర్ దన్ ద ప్లేయర్స్. రెస్పెక్ట్ యువర్ అపోజిషన్ నేర్పిస్తూ ఉంటారు. వికెట్ వస్తే సెలబ్రేట్ చేసుకో, తప్పేమీ లేదు. ఈ సెండ్ ఆఫ్లు, ఈ ఫ్లయింగ్ కిస్లు కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది నా పర్సనల్ ఫీలింగ్. యంగ్స్టర్స్ చూస్తుంటే ఇన్ఫ్లుయెన్స్ కాకండి అమ్మా, ఇది అక్కర్లేదు. మీరు వికెట్ తీసుకుంటే మీరు సెలబ్రేట్ చేసుకోండి, మీకు ఆనందం నాకు తెలుసు. డోంట్ హ్యావ్ టు రబ్ సాల్ట్ ఇంటూ అదర్స్ వూండ్. అండ్ స్పీకింగ్ ఆఫ్ సాల్ట్ అండ్ అదర్స్ వూండ్స్, ఈ సాల్ట్ బాగానే ఆడాడు భయ్యో. జేసన్ రాయ్కి రిప్లేస్మెంట్ వచ్చి బాగానే కొట్టాడు, నీట్గా ఆడేశాడు, హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు, అలా సెట్ చేశాడు మ్యాచ్ని.
లాస్ట్లో భయ్య ఈ ఎక్కడ షాబాజ్ వచ్చాడు అక్కడ మొదలైన అసలైన కిక్ అంటారు చూసారా. 17th ఓవర్లో ఏమో 16 రసల్ ఇచ్చాడు, 18th ఓవర్లో ఏమో ఒక రిస్క్ తీసుకుని వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తే తనకు 20-21 ఇచ్చాడు. తర్వాత 19th ఓవర్లో 24.75 crores ఇచ్చి తెచ్చుకున్న మిచెల్ స్టార్క్కి ఆ బాల్ ఇస్తే 26 ఇచ్చాడు. ఇప్పుడు రన్స్ ఎక్కువ ఇచ్చిన ప్రతిసారి కూడా తన ప్రైస్ ట్యాగ్ చెప్తాం, వికెట్ తీసుకున్న ప్రతిసారి కూడా ప్రైస్ ట్యాగ్ చెప్తాం. ఇప్పుడు అందుకే ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉండి వస్తుందని చెప్పేది మనం. అన్ని కోట్లు ఇస్తే రన్లు ఇవ్వకూడదని కాదు. వాట్ యూ బేసికలీ సేయింగ్ ఇస్ తన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. 19th ఓవర్ వేస్తారు, మీ బెస్ట్ బౌలర్ వేస్తాడు, కాకపోతే లెంత్ మిస్ అయింది, క్లాస్ రెడీ కొండ క్లాస్ అని కొట్టిన 6 భయ కొన్ని, స్పెషల్లీ స్పిన్నర్ చక్రవర్తిని కొట్టినవి, వరుణ్ చక్రవర్తి ఆఫ్ ద బ్యాక్ ఫుట్ ఎలా అయితే స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ కొడుతున్నాడో, దీని మమ్మీ ఎట్ట కొడుతున్నావు భయ్య ఆ షాట్, ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది, అంత దూరం ఎలా వెళ్తుంది ఆ బాల్. అండ్ వరుణ్ చక్రవర్తి ఇంకేం చేయాలనుకుంటున్నాడు, బికాస్ బ్యాడ్ బాల్స్ కాదు గుడ్ బాల్స్నే 6కి కొడుతుంటే 3-4 6 వరుణ్ చక్రవర్తినే కొట్టాడు. మొత్తానికి ఇన్నింగ్స్లో 8 6 కొట్టాడు, చితక్ కొట్టి ఆరేసాడు బౌలర్స్ని. మ్యాచ్ గెలిచుంటే మటుకు ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ గెలిచిన వాళ్ళు ఉండేవాళ్ళు, బికాస్ 3 ఓవర్లు 60కి పైగా స్కోర్ చేశారు, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ అన్హర్డ్ ఆఫ్. బట్ ఫినామినల్ ఎఫర్ట్, గ్రేట్ మ్యాచ్ చూసాం. లాస్ట్ ఓవర్ హర్షిత్ రాణా హీ హెల్డ్ హిస్ నర్వ్, కాస్త నర్వస్గా ఉన్నాడు లాస్ట్ ఓవర్ ముందర అని శ్రేయస్ సార్ చెప్పాడు తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో. అండ్ ఆల్సో సెడ్ దట్ నువ్వు మేము ఓడిపోయినా కూడా పర్లేదు, నీ మీద కాదు రెస్పాన్సిబిలిటీ, నాది భారం అని చెప్పి ఇచ్చాడు, ట్రై టు కామ్ డౌన్ అని చెప్తున్నాడు. బట్ హీ బికేమ్ ఎ హీరో, గ్రేట్. సో ఫుల్ మార్క్స్ టు కేకేఆర్, ఆ గెలుపు సంపాదించారు, ఫస్ట్ విన్ వాళ్ళకు కూడా. SRH అండ్ దే ఫ్యాన్స్ షుడ్ బి రియలీ హ్యాపీ, ఎలా అయితే పోరాడారో, గ్రేట్ న్యూస్ ఫర్ దెమ్. సో అలా ఈ డబుల్ హెడర్ ఫినిష్ అయ్యాయి. 204 కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్కి నరేన్ వేసాడు స్పెల్, ఒక్క బౌండరీ ఇవ్వలేదు భయ్యా, ఒక్క 4 కూడా ఇవ్వలేదు. కుర్రాడేటి ఎక్స్పీరియన్స్ మనిషి, ఒక్క 4 కూడా ఇవ్వలేదు. సూపర్ బౌలింగ్. ఇప్పుడు హర్షిత్ రాణాని మెచ్చుకున్నట్టే నరేన్ కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే డిఫరెన్స్ ఏంటి ఫైనల్గా ఓ 4, ఆ 4 కొడితే సూపర్ ఓవర్కి వెళ్ళి ఉండేది. ఫినామినల్ మ్యాచ్, చాలా మంచి మ్యాచ్ చూసాం. కాస్త గొంతు కూడా కాస్త కొంచెం పాడైంది, బట్ రాత్రి పడుకుంటే సెట్ అయిపోద్ది, రేపటికల్లా అంతే కొంచెం సెట్ అయిపోతుంది. రేపు ఏంట్రా ఉన్నాయంటే 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 మ్యాచెస్ అగైన్ ఆన్ ది సండే. దాంట్లో మొదట ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఏమో రాజస్థాన్ రాయల్స్ ఈజ్ హోస్టింగ్ లక్నో సూపర్ జైంట్స్, అండ్ ఈవినింగ్ మ్యాచ్లోనేమో ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ భయ్య, గుజరాత్ టైటన్స్ ఈజ్ హోస్టింగ్ ముంబై ఇండియన్స్. చక్కగా మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ ది ఫస్ట్ గేమ్. ది ప్రివ్యూ సెక్షన్లోకి వచ్చాం, రివ్యూస్ అయిపోయి ప్రివ్యూలోకి వచ్చేసాం. కొంచెం లాంగ్ అవ్వచ్చు, 4 మ్యాచ్లు ఉన్నప్పుడు నేను ఎంత ఫాస్ట్గా మాట్లాడినా కూడా, నా స్పీడ్ని నేను కొన్నిసార్లు తగ్గించుకుందాం అనుకున్నా కూడా, ఇక్కడ ఎంత ఫాస్ట్గా మాట్లాడినా కూడా కాస్త లెంత్ ఎక్కువ అవుద్ది, కొంచెం భరించండి, కాస్త ఓపిక చూపించండి, సరేనా. Coming to the previews, the first game, RR versus Lucknow Super Giants. Interesting game because let's talk about the home team first. RR వీళ్ళు ఏంటంటే లాస్ట్ సీజన్లో 5 ఆడితే జైపూర్లో 4 ఓడిపోయినట్టున్నారు. తోప్ సైడ్ భయ్య, ఫస్ట్ 5లో 4 గెలిచి తర్వాత 6లో 5 ఓడిపోయారు, ఇలాంటిదో చేశారు, విచిత్రమైన పని చేశారు. లేకపోతే వీళ్ళు అసలు ఆ ప్లేఆఫ్స్లోకి వెళ్ళిపోతారని అనిపించింది. వెరీ స్ట్రాంగ్ సైడ్, బట్ అది జరగలేదు, దాన్ని సరి చేసుకోవాలి, బికాజ్ స్క్వాడ్ చాలా బాగుంది, ఫిట్ ప్లేయర్స్ ఉన్నారు, ఒక ప్రసిద్ధ్ కృష్ణ లేడేమో, బట్ ఈవెన్ దెన్ మిగతా మేకప్ మొత్తం చూస్తే లుకింగ్ వెరీ గుడ్. ఓపెనర్స్ ఎవరు, జాస్ బట్లర్, జైస్వాల్ తోపులు భయ్య వీళ్ళు అసలు ఈ ఫార్మాట్లో, ఇద్దరు కూడా, ఒకళ్ళు జెర్సీ నెంబర్ 63, ఒకళ్ళు 64 అంట, అస్సలు మామూలుగా ఉండదు. రేంజ్ హిట్టింగ్ బట్లర్ దగ్గర నుంచి నేర్చుకున్న లాస్ట్ సీజన్లో జైస్వాల్, అండ్ ఇప్పుడు తను కొడుతుంటే ఒక రేంజ్లో ఉంటుంది ఆ హిట్టింగ్. నెక్స్ట్ లెవెల్ స్టఫ్. వాళ్ళు మంచి ఓపెనర్స్ ఉన్నారా. సంజు శాంసన్, ఈ మనిషికి ఉన్నంత క్రేజు, ఫ్యాన్ బేసు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎక్కువగా పర్ఫామ్ చేయకపోయినా, తక్కువ సార్లే పర్ఫామ్ చేసినా, వచ్చిన అవకాశాలు ఫస్ట్ బాల్ 6 కొట్టి అవుట్ అయిపోయే ప్రయత్నం చేసినా, కొన్నిసార్లు అవుట్ అయిపోయినా, అయినా కూడా సంజు శాంసన్ బాగా బ్యాక్ చేస్తారు. వి అండర్స్టాండ్ ఈస్ గాట్ లాట్ ఆఫ్ పొటెన్షియల్, లాట్ ఆఫ్ టాలెంట్, బట్ తనకున్న బ్యాకింగ్కి, తనకున్న టాలెంట్కి తగ్గట్టుగా పర్ఫామ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ కూడా. ఐ థింక్ క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత కాస్త ఇంప్రూవ్ అయింది, అట్లీస్ట్ ఐపీఎల్లో. అగైన్ ఇఫ్ హీ హ్యాస్ అ గ్రేట్ సీజన్, నథింగ్ లైక్ ఇట్. హెల్ప్ చేసింది తనకు కూడా ఆ T20 వరల్డ్ కప్ స్క్వాడ్లోకి వెళ్ళాలి అంటే, ఇట్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సీజన్ ఫర్ షూర్. అదే కాకుండా బట్లరు, సంజు శాంసన్ ఇద్దరు కీపర్లు ఆల్రెడీ ఉండగా, ధ్రువ్ జురేల్ ఎక్కడ ఆడతాడంటే లాస్ట్ సీజన్ అయితే ఇంపాక్ట్ పేరుగా ఆడాడు. ఐ థింక్ మళ్ళీ అలానే ఆడతాడు అనుకుంటా, ఒక బ్యాటర్గానే రావచ్చు. రియాన్ పరాగ్, సయ్యద్ ముష్తాక్ అలీలో లీడింగ్ రన్ స్కోరర్. అండ్ లాస్ట్ సీజన్లో కాస్త కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఐపీఎల్ కంటే ముందర బాగా క్రిటిసిజంకి లోనయ్యాడు, ఎందుకంటే నాకు కలగన్నాను, ఒక ఓవర్లో 4 కొట్టి మ్యాచ్ గెలిపించాను, ఇలాంటివి చెప్పాడు. ఇదే చెప్పా, క్రికెట్ ఎప్పుడు కూడా మనని లెవెల్ చేసేస్తుంది, కింద పడేస్తుంటుంది, ఇట్ షో యూ యువర్ బాస్ ఎగరకమ్మా ఎక్కువ అని చెప్పి కాస్త పాత్రలోకి తోసేస్తూ ఉంటుందని. అది చేసింది క్రికెట్ టు రియాన్ పరాగ్ ఇన్ ద లాస్ట్ సీజన్ ఫర్ షూర్. ఈసారి ఎక్కువ మాట్లాడలేదు ఇప్పటిదాకా, బట్ ఈస్ బిన్ పర్ఫార్మింగ్ రియలీ వెల్. అండ్ అగైన్ చాలా ట్రస్ట్ చేస్తున్నారు యంగ్స్టర్ని, ఇంత బ్యాక్ చేస్తున్నారు యంగ్స్టర్ని, బోల్డ్ అని అవకాశాలు ఇచ్చారు దానికి. హీ హ్యాస్ టు కమ్ గుడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్, మేబీ దిస్ ఇస్ హిస్ సీజన్, లెట్స్ సీ చేస్తాడేమో. బౌలింగ్ కూడా చేయగలడని తెలుసు, ఈజ్ వెరీ గుడ్ ఫీల్డర్. బ్యాటింగ్లో ఎబిలిటీ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదు. సో ఇలా చూసుకుంటూ పోతే, అండ్ ద బౌలింగ్ ఇఫ్ లుక్ అట్ ఇట్, ట్రెంట్ బోల్ట్ పిక్స్ హిమ్సెల్ఫ్, దానిలో ఎటువంటి డౌట్ లేదు.
జాస్ బట్లర్ ఇస్ అదర్ ఫారెన్ ప్లేయర్. షెమ్రాన్ హిట్మైర్ ఈసారి ఏ రంగు వేసుకొస్తాడు జుట్టుకి, ఇదో వెరైటీ, అది చూడాలి. అండ్ రోమన్ పవల్ మోస్ట్లీ ఆడతాడేమో ఫోర్త్ ఫారెన్ ప్లేయర్గా. విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ థింక్ జాంపా ఇస్ పుల్డ్ అవుట్ ఇస్ వాట్ ఐవ్ హర్డ్. సో తను అవైలబుల్గా లేడు. వాళ్ళ ఆపోజిషన్ గురించి మాట్లాడితే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళకున్న క్వశ్చన్ ఏంటంటే ఓపెనర్లు ఎక్కువైపోయారు భయ్య. దేవదత్ పడికల్ ఉన్నాడు, క్వింటన్ డికాక్ ఎలాగో ఉన్నాడు, కాయల్ మైర్స్ ఉన్నాడు. ఎల్ఎస్జీకి కేఎల్ రాహుల్ కూడా ఓపెన్ చేశాడు. ఇన్ఫాక్ట్ 2016 నుంచి కన్సిస్టెంట్గా ఓపెనర్గానే ఆడుతున్నాడు. మధ్యలో ఐ థింక్ ఎల్ఎస్జీకి ఒక్క మ్యాచ్లో ఓపెనింగ్ చేయలేదు. అప్పుడు కూడా క్వార్టర్స్ ఇంజూరీ అయిన తర్వాత నంబర్లలో బ్యాటింగ్ వచ్చాడు. బట్ అదర్వైజ్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. కానీ ఇప్పుడు ఏంట్రా చిక్కు అంటే ఇండియా T20 స్క్వాడ్లో ఓపెనర్గా స్థానం లేదుగా. రోహిత్ శర్మ ఉన్నాడు, జైస్వాల్ ఉన్నాడు, గిల్ ఉన్నాడు. వాళ్ళు ముగ్గురే కొట్టుకుంటున్నారు ఓపెనర్కి ఆ స్పాట్ కోసం. రాహుల్ ఎక్కడ ఫిట్ అవుతాడు? ఫిట్ అవ్వాలి అంటే ఇండియా కూడా ఎక్కువగా ఓపెన్ చేశాడు. బట్ ఫిట్ అవ్వాలి ఫార్మాట్లో అంటే మిడిల్ ఆర్డర్ ఆడాలేమో ఓడియాలో ఆడినట్టుగా. అదే చేయాలి అంటే ఇక్కడ ఎల్ఎస్జీ కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడలేము. బికాజ్ ఓపెనర్గా ఆడినతన్ని మిడిల్ ఆర్డర్ కన్సిడర్ చేస్తారా తెలీదు. సో అది దృష్టిలో పెట్టుకొని మిడిల్ ఆర్డర్లో ఆడతారా ఏమో, ఇది కూడా చూడాల్సిన విషయం ఉంది. బట్ as far as the pitch is concerned, average గా లాస్ట్ సీజన్ లో జైపూర్ లో 172 వాజ్ యావరేజ్ స్కోర్. సో మొదటి బ్యాటింగ్ చేసిన తర్వాత బ్యాటింగ్ చేసిన పెద్ద ఫరక్ ఏమి ఉండదు అంటుంటారు. పైగా మధ్యాహ్నం ఆట కాబట్టి కాస్త జైపూర్ లో ఎండ అయితే ఉంటుంది. ఎండ విల్ బి మండింగ్, సన్ ఇస్ మండింగ్, ఎండ ఇస్ మండింగ్, ఫుల్ స్వెట్టింగ్ ఈ టైప్ లో ఉంటుంది ఎలాగో. సో విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద మ్యాచ్ ప్యాన్స్ అవుట్. ఓకే, సో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటో చెప్పాను, వాట్ టు లుక్ ఫార్వర్డ్ చెప్పాను. ఈ మ్యాచ్ అయిపోయిందా? నెక్స్ట్ మ్యాచ్ ఫుల్ థియేటర్ డ్రామా. ఎందుకంటే జీటీ ఈస్ టేకింగ్ ఆన్ ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. లాస్ట్ సీజన్ జీటీ కెప్టెన్. తను లాస్ట్ సీజన్ జీటీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒక సీజన్ ఏమో 2022లో టైటిల్ గెలిపించాడు, 2023లో ఫైనల్ తీసుకెళ్లాడు, రన్నర్స్ అప్ గా ఉన్నారు. 2024 ఐపీఎల్ కంటే ముందర ది బిగ్గెస్ట్ టాక్డ్ అబౌట్ ఆప్షన్ లటకనిట్ వచ్చాడు. వస్తూనే ఇంకేం చేశాడు, నా క్యాప్టెన్సీ ఇస్తేనే వస్తాను అని అన్నారట. ఇదో రూమర్, ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగితే కూడా అని చూశాడు, వాళ్ళ పిఆర్ వాళ్ళు మాట్లాడదని చెప్పారు. మార్క్ బౌచర్ అడిగినా కూడా మార్క్ బౌచర్ అలా చూశాడు, పిఆర్ అయినా మాట్లాడదని చెప్పాడు. సో మనకి దాని క్లారిటీ తెలియదు, కానీ ఇలా అంటున్నారు బయట. ఏ మాట కామాట షిఫ్ట్ అయ్యాడు. ఈస్ గాన్ బ్యాక్ టు ద సైడ్ విచ్ యాక్చువల్లీ గేవ్ హిస్ ఐడెంటిటీ. చాలా సందర్భాల్లో చెప్పాడు దట్ ఎంఐఏ నన్ను క్రియేట్ చేసింది, ఎంఐఏ నన్ను హార్దిక్ పాండ్యాగా మార్చిందని. ముందర కూడా దానికి వెళ్ళడం పెద్దగా ఇష్టం లేదనుకుంటే, బట్ ఆప్షన్ లేక వెళ్లాల్సి వచ్చింది. బికాజ్ నలుగురు మాత్రం రిటైన్ చేసుకోవచ్చు అని ఉన్నప్పుడు వాళ్ళు ఇషాన్ కిషన్ని, రోహిత్ శర్మని, బుమ్రాని, స్కైని రిటైన్ చేసుకున్నారు. హార్దిక్ పాండ్యాని ఆ టైంలో రిటైన్ చేసుకున్నారు బికాజ్ అంత ప్రైజ్ ఇవ్వలేకపోయారు. వన్, అండ్ ఐ థింక్ ఈ వాంటెడ్ ద క్యాప్టెన్సీ అట్ సమ్ పాయింట్ ఆల్సో. అది కూడా అప్పట్లో జరగలేదు. సరే జీటీకి వెళ్ళి ప్రూవ్ చేసుకున్నాడు, టైటిల్ గెలిచాడు, రన్నర్ అప్ గా ఉన్నాడు, వెనక్కి వస్తున్నాయి టైటిల్, క్యాప్టెన్సీ కూడా ఇచ్చేశారు. కాస్త బ్యాట్ టేస్ట్ ఇన్ ద మౌత్ ఉండింది ద వే రోహిత్ శర్మని సైడ్ చేసి తన క్యాప్టెన్సీ ఇవ్వడం. కాకపోతే ఇప్పుడు జీటీకి తన క్యాప్టెన్ కాదు కాబట్టి తిరిగి మళ్ళీ తన మాజీ టీంకి వెళ్ళి ఆ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నాడు కాబట్టి అక్కడ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు? బూ చేస్తారా, లేకపోతే మనోడే పర్లేదులే అనుకుంటారా? ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. జీటీ కూడా కొత్త క్యాప్టెన్ శుభ్మన్ గిల్, వాళ్ళ స్టార్ బౌలర్ షమి అందుబాటులో లేడు. సో జీటీ ఎలా రెస్పాండ్ అవుతుంది, కొత్త క్యాప్టెన్ ఎలా స్పందిస్తాడు, ఎలా క్యాప్టెన్సీ చేస్తాడు, ఆశీష్ నెహ్రా ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది? ఇన్ఫాక్ట్ హార్దిక్ పాండ్యా పైన కూడా తెగ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి వినేవాళ్ళం మనం. తను చాలా ఇన్పుట్స్ ఇస్తుండేవాడని, ఒక జూనియర్ ఇలా అని మాట్లాడుతూనే ఉంటాడు, ఇలా ఆశీష్ నెహ్రా తిరుగుతూనే ఉంటాడు గ్రౌండ్ అంతా కూడా. సో కాన్స్టెంట్ చాటర్ విత్ కెప్టెన్ నడుస్తూనే ఉంటుంది. సో లెట్ టు సీ హౌ జీటీ ప్యాన్స్ అవుట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ అసలు ఆ ముంబై ఇండియన్స్ సెటప్ లో ఈ కెమిస్ట్రీ ఎలా ఉంది అనేది ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే వచ్చిన రీల్స్ లో అయితే ఇంత వెళ్ళి ఆక్వర్డ్ గా హగ్ చేసుకున్నాడు అన్నవరకు తెలుసు ఎవరు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అని. కానీ కాకపోతే ఇఫ్ రీడ్ ఆర్టికల్స్ ఆన్ ఇంటర్నెట్ లైక్ క్రికెట్ ఫోన్ స్టాఫ్ అయితే అక్కడ ఏం రాశారంటే లేదు, బాడీ లాంగ్వేజ్ బాగానే ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ బాగానే ఉంటుంది, చాలాసేపు రోహిత్ శర్మతో మాట్లాడాడు, రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంజాయ్ చేశాడు, ఇవి అవని చెప్పి చాలా రాశారు వాళ్ళు కూడా. సో మ్యాచ్ తెలుస్తుంది మనకి. రోహిత్ శర్మ చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, బోల్డెన్ సంవత్సరాలు లీడ్ చేశాడు, అది టైటిల్స్ తన దగ్గర, తను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. సో క్యాప్టెన్సీ ఇచ్చేసారు, తనకు నచ్చకపోయినా కూడా హీ షుడ్ బి ద బిగ్గర్ గై అండ్ సపోర్ట్ చేయాలి టీమ్ని అని చేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఇట్ అంటే గుడ్ ఎగ్జాంపుల్. బట్ తన ఫ్యాన్స్కి అయితే ఇదే మాత్రం నచ్చదు. పొర్రాపాటున హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఏమైనా అటు ఇటు అయ్యిందో ఏకి పారేస్తారు హార్దిక్ పాండ్యాని. ఆ ప్రెషర్ మరి తను తీసుకుంటాడా లేకపోతే నాకేంటి అంటాడా తెలీదు. తనకు ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, ఇట్ బార్డర్స్ ఆన్ అరోగెన్స్. అందుకని చాలా మంది హార్దిక్ పాండ్యా చాలా అరోగెంట్ పర్సన్ అనుకుంటారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. సో ఇట్ ఆల్వేస్ బార్డర్స్ ఇన్ అరోగెన్స్ కాబట్టి కొంచెం మిస్అండర్స్టూడ్ క్యారెక్టర్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. బట్ ఏమాటగా మాట ఇస్ గాట్ సమ్ లాడ్ ఆఫ్ హేట్రెడ్ రైట్ నో కమింగ్ టువర్డ్స్ హిమ్. ఇప్పుడు ప్రెజర్ ఉంది తన పైన. అండ్ ఎంఐ విషయానికి వస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ లెవెన్ ఆడించలేకపోతున్నారు బికాజ్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా రికవర్ కాలేదు, తను అవైలబుల్గా లేడు. జేసన్ బెరెండాఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద సీజన్, అలాగే దిల్షాన్ మధుశంకర్ ఈజ్ అవుట్ ఆఫ్ ద సీజన్. సో ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ లేరు. సో
యూనో దే అగైన్ హ్యావ్ టు మేక్ డూ విత్ సంబడి. పూర్తిగా కావాల్సిన ప్లేయింగ్ లెవెన్ వాళ్ళకి దొరకట్లేదు ప్రతిసారి కూడా. లాస్ట్ సీజన్ బుమ్రా లేడు, ఈ సీజన్ బుమ్రా కంబ్యాక్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ లాస్ట్ 30 IPL ఇన్నింగ్స్లో 20 times పవర్ ప్లేలో అవుట్ అయిపోయాట. వెరీ వెరీ స్ట్రాంగ్ స్టాట్. సో ఈసారి ఎలా ఆడతాడు? ఈస్ బిన్ ఇన్ గ్రేట్ ఫామ్. పవర్ ప్లే పూర్తిగా ఆడగలిగితే దట్ 20 overs అండి, 14-15 overs ఆడినా కూడా 100 కొట్టేస్తాడు రోహిత్ శర్మ. దట్స్ హిస్ కెపాసిటీ, దట్స్ హిస్ కేపబిలిటీ, దట్స్ హిస్ స్టామినా, దట్స్ హిస్ ట్రాక్ రికార్డ్. అది చేస్తాడా లేదా అన్నది చూడాలి. సో హైలైట్ పాయింట్స్ ఏంటంటే అన్నట్టుగా శుభ్మన్ గిల్ యాజ్ అ క్యాప్టెన్ ఫర్ జీటీ ఎలా పర్ఫార్మ్ చేస్తాడు. షమీ లేడు, సో హూ విల్ టేక్ దట్ మ్యాంటిల్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద పేస్ అటాక్ అండ్ ది బౌలింగ్ యూనిట్. ఎంఐ విషయానికి వస్తేనేమో ఆ క్యాప్టెన్సీ ఏదైతే షిఫ్ట్ అయిందో, చేంజ్ అయిందో, హార్దిక్ పాండ్యా తిరిగి వెనక్కి వచ్చాడో అది కాస్త డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. ఆ డిస్టర్బెన్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు, అలాంగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఇంజురీస్ ఉన్నాయి క్యాంప్లో, వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ 11 లేదు. దాంతో ఎలా కొట్టిమిట్లాడతారు, దాంతో ఎట్లా కౌంటర్ చేస్తారు అనేది చూడాలి. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రివ్యూస్ ఫర్ ద నెక్స్ట్ 2 games. సో అయిపోయింది, ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. ఫాస్ట్గా చెప్పేశావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి. బట్ ఇప్పటిదాకా చూసింటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమెంట్ చేయండి అబౌట్ ద వీడియో, కమెంట్ అబౌట్ ద రసల్ వర్సెస్ క్లాసన్ బ్యాటిల్, ఎవరిది నాకు ఎక్కువ నచ్చింది మీకు, అండ్ అలాగే ఈ GTMI బ్యాటిల్లో ఎవరి బ్యాటిల్ గురించి చూస్తున్నారు మీరు, లుకింగ్ ఫార్వర్డ్ టు లెట్ మీ నో దాట్. సబ్స్క్రైబ్ ద ఛానల్ స్టంప్ టేల్స్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కమెంట్ అబౌట్ ఇట్, అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు, బాయ్.